మరొకసారి నేను వేడుకుంటున్నాను. ముఖ్యంగా సహోదరు సామ్యాలను ప్రేమించి అవునైనా కుటుంబాన్ని ఆస్వాదించినారు. పిల్లల భవిష్యత్తును, కుమార్తెల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దినారయ్యా. అన్న జీవనోపాధి కోసం, కుటుంబ అవసరాల కోసం అయినా ఈ ట్రాక్టర్ని తండ్రి వారినైనా తీసుకొని ఉండగా ఈ ట్రాక్టర్ విషయంలో తండ్రి మీరు సహాయం చేయండి తండ్రి. అవునైనా ప్రతి పని విషయంలో అనేటువంటి రిపేర్లు లేకుండా అవునైనా ఉపయోగకరంగా, మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ నడిపింపు, మీ చిత్తం దయచేయండి. మంచి మెలకులు, డ్రైవింగ్ విషయంలో మంచి మెలకులు దయచేయండి, మంచి జ్ఞానం దయచేయండి. అవునైనా కుటుంబానికి నైనా మేలుకరంగా మీరు ఈ ట్రాక్టర్ను నైనా మీరు దయచేయండి. ఇప్పుడు నైనా ప్రార్థించబోతున్న మా సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు తండ్రి వీరి జీవితాల్లో కార్యాలు చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు దేవా, నీ కృపా కనికరములను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. మానవులమైన మాకు అనేక విధాలుగా కుటుంబ పోషణ కొరకై మీరిచ్చుతున్నటువంటి ఈవులను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రోజున మా యొక్క ప్రియులు, మా సహోదరులు సోమయ్యలు గారికి మీరు ఇచ్చిన ఈ ట్రాక్టర్ను బట్టి వందనములు చెల్లించుకుంటున్నాము. ఈ ట్రాక్టర్ ఎక్కడెక్కడైతే పని చేయనై ఉన్నదో అక్కడికి మీ యొక్క తోడు, మీ కాపుదల, మీ నడిపింపును దయచేయండి. ట్రాక్టర్ నడిపే బాబులకు కూడా ఎదురు వచ్చే వాహనాలు, వెనుక వచ్చే వాహనాలు, చేసే పని మీ జ్ఞానము, మీ తెలివి, వివేకము, వివేచన దయచే దేవా. బలము, శక్తి, ఆరోగ్యమైనా మరి దినములలో ఈ ట్రాక్టరు బాగా ఉపయోగపడుటకును సహాయం చేయండి. రిపేర్లు లేకుండా సహాయం